మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పదవి విరమణ చేస్తున్న డి నాగరాజు అసిస్టెంట్ డైరెక్టర్ విధులు నిర్వర్తిస్తూ ఈ రోజు పదవి విరమణ చేస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయన సేవలను కొనియాడారు. అలాగే మండల ఎంఈఓలు ఆయన వృత్తి పట్ల నైపుణ్యాన్ని నెమరు వేసుకున్నారు. పదవి విరమణ చేస్తున్న డాక్టర్ నాగరాజు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆనందంగా శేష జీవితం అనుభవించాలని అందరూ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, మండలాల ఎంఈఓలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంఈఓ అసోసియేషన్ 1 and 2 గారులకు, అదేవిధంగా డిఈఓ స్టాఫ్కు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. సార్ యొక్క బంధుమిత్రులకు కూడా నా యొక్క శుభాభినందనలు. మరి దాదాపు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో సారు ఈరోజు హ్యాపీగా రిటైర్డ్ అవుతున్నారంటే నాగరాజ్ సార్ గారికి మా అసోసియేషన్ తరఫు, అదేవిధంగా అసోసియేషన్లతో మమేకమై ఈరోజు ఉమ్మడి జిల్లాలో చాలామంది ఇక్కడ పనిచేయండి. సారు చిత్తూరు జిల్లా నుంచి గత 3 సంవత్సరాల నుంచి మరి మన ఉమ్మడి జిల్లాలో కానీ మరి కొత్త జిల్లా అయినటువంటి మా జిల్లా సత్యసాయి జిల్లాలో పనిచేసి ఈరోజు మా జిల్లాలో విరమణ పొందుతున్నారంటే నిజంగా మాకు సంతోషము. విరమణ చేస్తున్నటువంటి గౌరవనీయులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నాగరాజ్ సార్ గారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, సారు పనిచేస్తూ మన జిల్లాలో కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మన జిల్లాకు వచ్చి ఇక్కడ రిటైర్ కావడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. నాగరాజు సారు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కూడా మాకు ఏడీగానే పనిచేసినారు సార్. అనంతపూర్లో కూడా మోడల్ స్కూల్స్ ఏడీగా పనిచేస్తూ మాకు అప్పటి నుండి కూడా మంచి సలహాలు సూచనలు ఇస్తూ పరిపాలన ముందుకు తీసుకుపోయినటువంటి గొప్ప వ్యక్తి సారు. పరిపాలన అనేది ఒక అద్భుతంగా ఉంటుంది అన్నట్టు, వెన్నలో వెంట్రుకు తీసినట్లుగా. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న శ్రీ నాగరాజు గారికి వారి శేష జీవితం మొత్తము వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని, హ్యాపీగా వారి రిటైర్మెంట్ లైఫ్ మొత్తం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాగరాజు గారికి నాకు అంత మునుపు పరిచయం ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు పరిచయము. నేను వచ్చి 2 years అవుతుంది. వచ్చిన దగ్గర నుంచి సారు చాలా సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు ప్రతి విషయంలో కూడా. నమస్కారమండి. ఈరోజు నాగరాజ్ సార్ రిటైర్మెంటు అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్. ఎందుకు అంటే 2.5 సంవత్సరం కాదు, 3 ఏళ్ళ దగ్గర 3 ఏళ్ళ వరకు నేను ఆయనతో కలిసి పనిచేశాను. అంతకుముందు వాళ్ళు సారు, డిఓ గారు వీళ్ళంతా సుపరిచితులే, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే, కొత్త వాళ్ళు కాదు. కాకపోతే చేసే పనిలో కానీ, చెప్పే మాటలో కానీ, పంపించే విధానంలో కానీ వీళ్ళకంటూ ఒక వే అనేది ఒకటి పెట్టుకున్నారు. ఈ విధంగా చేయాలి, ఈ విధంగా పంపాలి, ఈ విధంగా. అంటే మేము ఎక్కువ మాట్లాడేది ఏమంటే అడ్మినిస్ట్రేషన్ గురించి తప్ప మాకు వేరేవనేవి మాకు ఐడియాల్లో ఉండవు. మేము అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా పంపాలి, ఎలా మాట్లాడాలి పబ్లిక్తో, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా పేపర్ మీద పెట్టాలి, మన శాఖకు సంబంధించిన అధికారులు పై వాళ్ళ దగ్గర మాట పడకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఇవన్నీ ఆలోచించి అలవాటైపోయి ఆయనకు ఇప్పుడు ఈరోజు రిటైర్మెంట్ డేట్ వచ్చింది, కానీ ఆయన వయసుకు కానీ ఆయన వర్క్కి కానీ రిటైర్మెంట్ రాదు కూడా. ఇప్పటికీ మనం ఎప్పుడు అడిగినా కూడా ఆయన మనకు సార్ ఇది కాదు ఇది అని సలహా ఇస్తారు, ఇట్లా చెయ్యండి బాగుంటుందని కూడా చెప్తారు. దట్ ఈస్ కాల్ ద అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్కి రిటైర్మెంట్ ఉండదు, ఎప్పుడు వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు, ఎక్కడో అక్కడ పనిచేస్తూనే ఉంటారు. అది ఆఫీసా బయట అనేది కాదు. సో ఇక్కడున్న విషయం ముఖ్యం ఏమంటే, నాగరాజ్ సార్తో పాటు నేను 2 ఏళ్ళు పనిచేసిన విధానంలో ఆయన గమనించింది ఏమంటే, ఒక వర్క్ అనేది పెట్టుకుంటే అది అయిపోయేంత వరకు దాన్ని వదలకుండా అట్లే కూర్చుంటారు. అది రాత్రి 8 కానీ 9 కానీ 10 కానీ. మన ఎంఈ వాళ్ళందరికీ అది
బాగా వినికిడి ఉంటుంది. ఎందుకంటే ఫోన్లు చేసేది మీకే కాబట్టి మీ అందరికీ తెలుసు. పైనుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి మేము మీతో మాట్లాడడము, తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడడము, తర్వాత మా కొలీగ్స్ మా వాళ్ళతో మాట్లాడడము. గారు తిరుపతి జిల్లా నారాయణవరం మండలం పాలమంగళం అనే చిన్న పల్లెటూరులో 1965 ఫిబ్రవరి 22వ తేదీన చెంగల్రాయశెట్టి మరియు వెంకట సుబ్బమ్మ గారి పుణ్య దంపతుల రెండవ సంతానంగా జన్మించడం జరిగినది సారు. ఇతని బాలాభ్యాసానికి వస్తే ప్రాథమిక విద్య అంతా పాలమంగళం జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నందు పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ వచ్చేసి పుత్తూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మరియు తన ఉన్నత అభ్యాసం కోసం ఎస్వి యూనివర్సిటీ నందు గావించడం జరిగినది. 1989 ఫిబ్రవరి 2వ తేదీన శ్రీమతి రాజేశ్వరి గారిని వివాహం చేసుకోవడం జరిగినది. ఈ దంపతులకు ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు జన్మించడం జరిగినది. వీరిరువురు ఒక ఉన్నత స్థాయిలో ఇప్పుడు సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాతిశేభదైత్యకం నతాశుభాశునాయకం నమామితం వినాయకం తొండమునేకదంతమనుతోరపు బుజ్జయువామహస్తమన్ మెండుగమ్రోయుగజ్జలునమెల్ల నెచూపుల మందహాసమన్ తొండక గుజ్జు రూపమాదిపా నీకున్ మృక్యదన్ తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ బోనితన్ నీవు నా నాకు ఇదే చిత్తూరులాగా ఉంటే దాదాపుగా సారు ఇప్పుడు వింటే 40 సంవత్సరాల పాటు సారు ఎటువంటి చిన్న మచ్చ లేకుండా 40 సంవత్సరాల ఉద్యోగం నుంచి ఈరోజు పదవీ విరమణకి కావిస్తున్నారు. చాలామంది మనం అందరూ వచ్చాం. సార్ ఉద్యోగం తెచ్చుకోవడం ఈజీ సార్, దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. మీ డీవాప్స్లో అందరికీ తెలుసు, నా బతుకు దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది మీకు. అంటే ఎందుకంటే సార్ చాలా కష్టం సార్ ఈ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం. దాంట్లో ఒక 20 ఏళ్ళ వరకు నేను స్కూల్ అసిస్టెంట్గా ఉన్నాము, ఎంతో కొంచెం జాలీగానే ఉంటుంది సార్. తలపున ప్రభవించినది జీవన